భారతదేశంలోని కేరళలోని రబ్బర్ పండించే రైతులకు కొత్త కష్టాలొచ్చాయి. అక్కడ యాంబ్రోసియా బీటిల్ అని చెప్పి కొత్త రకమైన పెస్ట్ ఒకటి అక్కడ రబ్బర్‌ని తినేస్తుందనమాట. మనందరూ తెలుసు దేశంలో రబ్బర్ ప్రొడక్షన్‌లో కేరళ టాప్. 90% దేశీయంగా రబ్బర్ కేరళలోనే ప్రొడ్యూస్ అవుద్ది. 72% రబ్బర్ ప్రొడ్యూసింగ్ ఏరియా కేరళలో ఉంటది. అయితే రబ్బర్ రైతులు దాదాపు కేరళలో 11,00,000 మంది కొత్త కష్టం ఎదురవుతుందని భయపడుతున్నారు. అదే యాంబ్రోషియా బీటిల్ అనమాట. పేడ పురుగు అంటాం బీటిల్ అంటే తెలుగులో. చిన్న చిన్న పురుగులు. అయితే ఈ పురుగులు రబ్బర్ పంట పైన అటాక్ చేస్తున్నాయి. మామూలు అటాక్ కాదు ఈ పెస్ట్ అటాక్. ఇది ఒక చిన్న జీవి కూడా కాదు. 2 జీవులు అనమాట. ఈ బీటిల్ పైన ఫంగస్ కూడా క్యారీ చేస్తున్నాయి అనమాట. బీటిల్‌తో పాటు ఫంగస్ కూడా. ఆ ఫంగస్ పేరు ఫుసేరియం యాంబ్రోసియా. ఈ బీటిల్ ఫంగస్ ఏం చేస్తుందో తెలుసా? బీటిల్ అనేది రబ్బర్ చెట్లకి రంధ్రం చేస్తుంది. ఫంగస్ సహాయంతో పెద్ద పెద్ద రంధ్రం చేస్తుందనమాట. టన్నెల్‌లాగా చేస్తదనమాట. రబ్బర్ చెట్లలో రంధ్రం చేయడానికి ఈ ఫంగస్ కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ రంధ్రం చేసేటప్పుడు ఈ ఫంగస్ రబ్బర్ చెట్టు లోపలికెళ్ళి స్పెషల్‌గా కాంపౌండ్స్ కొన్ని విడుదల చేస్తుంది. ఈ కాంపౌండ్స్ వల్ల ఏదైతే రబ్బర్ హార్డ్‌గా ఉంటదో ఆ రబ్బర్ స్టెమ్, ఆ రబ్బర్ యొక్క స్టెమ్స్ ఏదైతే హార్డ్‌గా ఉంటాయో అవన్నీ సాఫ్ట్‌గా అయిపోతున్నాయనమాట. దాంతో రబ్బర్ యొక్క నాణ్యత కూడా పడిపోతుంది. ఈ రంధ్రం చేసిన తర్వాత ఈ బీటిల్, ఈ పురుగు ఏదైతే ఉందో, ఈ పెస్ట్ ఏదైతే ఉందో లోపలికి చెట్టు రంధ్రాల్లోకి వెళ్ళిపోయి ఆ ఫంగస్‌ను కూడా చెట్టు రంధ్రాల్లో రిలీజ్ చేస్తుంది. ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే చెట్టు రంధ్రాల్లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం తినేస్తుంది. ఇదంతా పని అయిపోయిన తర్వాత చివరికి ఈ ఫంగస్‌ని క్యారీ చేసిన బీటిల్ ఫంగస్‌ని కూడా తినేస్తుంది. దీన్నే ఎకలాజికల్ టర్మ్స్‌లో లేదా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో మ్యూచువలిజం అంటారు. అంటే ఏదైతే ఒక పురుగు, ఏదైతే పెస్టిసైడో ఏదైనా ఒక జీవి ఒక ఫంగస్‌ని క్యారీ చేసి ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకొని ఒక చెట్టులో పెద్ద రంధ్రం చేసి తర్వాత ఆ చెట్టుని నాశనం చేసి తర్వాత ఈ బీటిల్ మళ్ళా ఈ ఫంగస్‌ని తింటుంది. ఇదంతా విన్ విన్ సిట్యుయేషన్ అనమాట. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవిస్తూ ఒకదానికొకటి ఆహారం అవుతున్నాయన్నమాట. దీన్నే మ్యూచువలిజం అంటారు. ఇది మన ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ఈ లాంగ్వేజ్‌లో అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే రబ్బర్ యొక్క క్వాలిటీ పడిపోతుంది. ఉత్పాదకత పడిపోతుందనమాట. అండ్ ఇది ఇతర రబ్బర్ చెట్లు కూడా పాకే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మనకు తెలుసు కేరళలో క్యాష్యూస్, కోకోనట్స్ ఈ కల్టివేషన్ కూడా చాలా ఎక్కువ. ఈ బీటిల్ ఏదైతే ఉందో యాంబ్రోసియా బీటిల్ మిగతా వాటికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ ఫంగస్ ఇంకా ఇవాల్వ్ అయ్యి కొత్త రకమైన ఫంగస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉందనమాట. సో ఎంత ఫంగిసైడ్స్ ఏసినా అంటే ఎటువంటి మందులు వేసినా, ఎటువంటి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఏసినా సరే ఈ ఫంగస్ చచ్చిపోవట్ల. దీనికి కారణం ఏంటంటే ఇది రబ్బర్ చెట్టు లోపలికెళ్ళి బాగా లోపలికెళ్ళి తినేస్తుందనమాట. సో అంత లోపలికి ఏ ఫంగిసైడ్ ఎళ్ళట్లేదనమాట. దీంతో కొత్త భయం పట్టుకుంది అక్కడున్న రైతులకి. ముఖ్యంగా 11,00,000 మంది రైతులు కేరళలో ఈ రబ్బర్ కల్టివేషన్ మీద ఆధారపడ్డారనమాట. ప్రధానంగా కేరళలో కొట్టాయం అనేది రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అక్కడే రబ్బర్ బోర్డ్ కూడా ఉందనమాట. మనకు తెలుసు ఏదైనా ఒక ప్రముఖమైన ప్రొడక్షన్ ఒక చోటుంటే అక్కడ వాటి యొక్క బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఈ రబ్బర్ బోర్డ్ పనిచేస్తాయి. అయితే ఈ యాంబ్రోసియా బీటిల్ అసలు ఈ పేడ పురుగు అనేది భారతదేశానికి ఎలా వచ్చిందంటే ఇది మన నేటివ్ కాదు. ఇది 2012లో మొదటిసారి గోవాలో క్యాష్యూ నట్ ట్రీస్ మీద కనిపించిందంట. యాంబ్రోసియా బీటిల్స్ అనేవి సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాయి. రిపోర్టెడ్లీ అంటే చాలామంది చెప్తారు ఇది ఒక అట్ట బాక్సులు లేదా ఒక వుడ్ బాక్సెస్‌లో ఒక పురుగు అంటుకుని ఆ పురుగు ఇండియాకి వచ్చింది. అక్కడి నుంచి ఇండియాని తినేస్తుందని చెప్పి. ఈ బీటిల్స్‌కుండే ఈ యాంబ్రోసియా బీటిల్స్ అంటే చిన్న చిన్న పురుగులకుండే లక్షణం ఏంటంటే చెట్లో దూరి చాలా సొరంగంలాగా పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రాన్ని తినేస్తా ఉంటాయి. అయితే ఈ బీటిల్స్ ప్రమాదకరం కాదు. ఈ బీటిల్స్‌తో పాటు ఈ బీటిల్స్ ఫంగస్‌ని క్యారీ చేస్తాయి. ఆ ఫంగస్ ఆ చెట్ల లోపల ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం తినేసి ఆ చెట్లని నిర్వీర్యంగా చేస్తాయన్నమాట. సో యాంబ్రోసియా బీటిల్స్ అనేవి ఒక చిన్న జీవి కాదు. ఆ జీవితో పాటు ఫంగస్‌ని కూడా క్యారీ చేస్తాయి. దాంతో పూర్తి స్థాయిలో ఈ ఫంగస్ ఏం చేస్తది రకరకాల కాంపౌండ్స్ రిలీజ్ చేసేసి ఆ చెట్టు రంధ్రంలోకి దూరి ఆ రంధ్రంలో మొత్తం పాడు చేస్తదనమాట. దాంతో రబ్బర్ అనేది ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటి యొక్క ప్రొడక్టివిటీ గాని, నాణ్యత గాని బాగా తగ్గిపోతుందనమాట. ఇలా బయట నుంచి ఇతర దేశాల నుంచి ఒక స్పీషీస్ మన దగ్గర ఇన్వేడ్ చేయడాన్ని ఏలియన్ స్పీషీస్ లేదా ఇన్వేజివ్ స్పీషీస్ అంటాం. ఒకవేళ గనక ఈ ఇన్వేజివ్ స్పీషీస్ పాపులేషన్ పెరిగితే మొత్తం ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రబ్బర్‌ని తినే ఈ బీటిల్ ఏదైతే ఉందో యాంబ్రోసియా బీటిల్ దీన్ని నివారించాలని చెప్పి కేరళ రైతులు కోరుతున్నారు.